హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిలీశాంతి. ఈరోజైతే నేను రొయ్యల నాడు మిలిటరీ హోటల్కి అయితే వచ్చా. అండ్ అలాగే ఇక్కడికి వెళ్ళే ముందు చిన్న వర్క్ ఉంటే బజాజ్ ఎలక్ట్రికల్స్కి అయితే వచ్చాము నేను మా ఫ్రెండ్. ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ టీవీ అయితే తీసుకుంది, బట్ వీళ్ళైతే రిమోట్ ఇవ్వలేదు. సో అది అడగడానికి అయితే వచ్చాము. ఎలాగో వచ్చాను కదా అని వీడియోస్ అయితే తీసుకున్నా. ఇన్ని టీవీలు చూస్తుంటే భలే ఉంది. అసలు ఏ టీవీలో ఏది చూడాలో కూడా అర్థం కాలేదు. ఇన్ని టీవీలు ఉంటే భలే ఉంటుంది కదా అసలు. ఈ ల్యాప్టాప్స్ అలాగే మొబైల్స్ ఇవన్నీ న్యూ కలెక్షన్ అంతా చాలా బాగుంది. ఇన్ని టీవీలు చూస్తుంటే అన్ని పట్టుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇలాంటి ఒక్క టీవీ అలాగే హోమ్ థియేటర్ పెట్టుకుంటే అస్సలు థియేటర్లకు వెళ్ళక్కర్లేదు, మనం ఇంట్లోనే చూసేయచ్చు. మొబైల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మొబైల్స్ అవన్నీ చూశాను. వెళ్ళిన పని చేయాలి కదా, సో అందుకని అన్నీ అయితే వీడియోస్ అయితే తీసేసుకున్నాను. ఇదైతే భలే ఉంది అసలు. ఈ స్క్రీన్లో సాటిస్ఫైయింగ్ వీడియోస్ అవన్నీ చూపించారు, చాలా బాగుంది. తర్వాత మా ఫ్రెండ్ రొయ్యల నాయుడు మిలిటరీ హోటల్కి అయితే తీసుకెళ్ళింది. ఈ హోటల్ అయితే జైల్లా ఉంటుందంట. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. ఇదైతే సెకండ్ ఫ్లోర్లో ఉంది. చూసారా, జైల్ బోల్ అండ్ అలాగే జైల్లో ఉండాల్సినవన్నీ అయితే భలే పెట్టారు. అసలు నిజంగా జైల్లో కూర్చున్నట్టు ఫీలింగే వచ్చింది. ఇదంతా నేను ఇన్స్టాగ్రామ్లో చూసేదాన్ని. ఇది ఇన్స్టాగ్రామ్లో చాలామంది అప్పుడు వైరల్ అయింది కదా పెట్టినప్పుడు, చాలామంది అయితే ఈ వీడియో అయితే పెట్టారు, చూశాను. కానీ ఇది డైరెక్ట్గా అయితే నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. నిజంగా జైల్లో కూర్చొని తింటున్న ఫీలింగే వచ్చింది. రాగానే అయితే బాయ్ వచ్చి మెన్యూ కార్డ్ అయితే ఇచ్చి ఏం కావాలని అయితే ఆర్డర్ అడిగారు. నాకు నిజంగా ఇక్కడ కూర్చుంటుంటే ఒక జైల్లో అరెస్ట్ చేసేసి కూర్చోబెట్టి ఏం తింటారో చెప్పండి అని అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా అలాగే మా ఫ్రెండ్ అయితే మంది అయితే ఆర్డర్ చేసింది. దానికన్నా ముందు చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసాము. నాకు ఈ ప్లేస్ అయితే నిజంగా భలే అనిపించింది. అసలు కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. ఫస్ట్ అయితే చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇది బాగానే ఉంది కానీ కొంచెం స్పైసీగా ఉంది, బట్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇదైతే తినేసి మంది అయితే ఆర్డర్ ఇచ్చాము. ఏం అడిగినా ఫస్ట్ లేదని చెప్పారు, ఎందుకంటే మేము చాలా లేట్గా వెళ్ళాము. 10 అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి. సో అందుకనే వాళ్ళు ఏం అడిగినా లేదని చెప్పారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా మమ్మీ ఊరెళ్ళిందని చెప్పి. సో అందుకని ఇలా బయటకు వచ్చాము. మా మమ్మీ ఉంటే ఇంట్లోనే తినేస్తా. సరదాగా అలా అప్పుడప్పుడు బయటకు వెళ్తేనే కదా మనకు కూడా కొంచెం మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇదైతే స్పెషల్ మంది ఫ్రాన్స్ అయితే చెప్పుకున్నాము. టేస్ట్ అయితే కొంచెం స్వీట్గా ఉంది, బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంది. ఇంకా ఆ టైంలో అది ఉండడమే గ్రేట్. బట్ రొయ్యల నాయుడు అయితే ఎక్స్పీరియన్స్ అయితే భలే అనిపించింది అసలు. బయట వ్యూ అదంతా కూడా చూపిస్తాను చూడండి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా, ఒకవేళ వస్తే మీకు ఏ ఐటెం బాగా నచ్చిందో ఆల్రెడీ విజిట్ అయితే ఒక లైక్ చేసుకోండి. ఏ ఐటెం నచ్చిందో కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేసేయండి. అలా వెళ్తుంటే జగన్ జ్యూస్ పార్లర్ అని కనిపించింది. ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ చాలా బాగుంటుంది జ్యూసెస్ అని. సరే కదా, నాకు ఒక డ్రై ఫ్రూట్ అయితే చెప్పి పార్సల్ అయితే చేయించుకొని ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. రాజమండ్రిలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి వెళ్ళాల్సినవి, నేను వీడియోస్ తీసుకోవాల్సినవి. ఎందుకంటే కుకింగ్ వీడియోస్ పెడుతుంటే ఎవరు అంత ఇంట్రెస్టింగ్గా చూడట్లేదు. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నేనైతే స్టార్టింగే కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.